రా మరి అక్కడికి. అది ఎందుకు ఏమైంది అసలు మ్యాటర్ ఏంటంటే చెప్పాను కదా, ఆల్ ఇండియా రైడ్ కోసం అదైతే సక్సెస్ అయిపోయింది. మనకైతే గుడ్ న్యూస్. ఎప్పుడంటే ఈ 1 మంత్ లేదా 1.5 monthలో స్టార్ట్ అవబోతుంది మన రైడ్ అయితే. ఆ ట్రిప్కే నేను ఎంతో ఆలోచించి ఏమేమో తీసుకెళ్తాను. అట్లా హడావుడిగా అడ్డగోలుగా ఏదంటే అది లగేజ్ కాకుండా కొంచెం ఆలోచించి మనకి ఏది అవసరమో, ఏది అవసరపడుతుంది, ఏది పడదు, ఎక్స్ట్రాస్. ఇప్పుడు మైక్ ఉంది, మైక్ ఒకటి ఎక్స్ట్రా కావాలి. కెమెరా ఉంది, కెమెరా ఒకటి ఎక్స్ట్రా కావాలి. పవిత్రమైన నెల మాకి రంజాన్ నెల. అంటే ఆ రంజాన్ నెల అట్లా మిస్ చేయాలని అసలు నేను అనుకోలేదు. అందుకే 1 month గ్యాప్ తీసుకొని ఫెస్టివల్ అయిపోయిన తర్వాతనే నీట్గా బయలుదేరదామని అనుకుంటున్నాను. అదే అసలు నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఏంది, ఇంకేం తీసుకోవాలి అని డైలీ వ్లాగ్ అయితే చేస్తాను. మీరైతే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. గైస్ చూడండి, ఇప్పుడైతే బయలుదేరాను. ఇప్పుడైతే ఒక షార్ట్ రైడ్ ప్లాన్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఇందులో అయితే రాంగ్ నడుస్తుంది. పెట్రోల్ దగ్గర ఆగినప్పుడు చెప్తాను మీకు. పెట్రోల్ కూడా లేదు. ఇప్పుడైతే రేంజ్ మనకి 112 చూపిస్తుంది. ఎక్కడైనా ఆగి పెట్రోల్ కొట్టించుకుందాం. ఎక్కడ ఎందుకు, ఇక్కడనే కొట్టించుకుంటే అయిపోతుంది. గైస్ చలి మాత్రం బీభత్సంగా ఉంది. చలి ఫుల్ ఉంది ఈరోజు. నేను మార్నింగ్ లేచాను, 1 hour అవుతుంది, చాలాసేపు అయింది. కానీ చలి ఎక్కువ ఉందని బయలుదేరలేదు, ఎందుకంటే చాలా టూ మచ్ ఉండే చలి. ఇప్పుడైతే ఇక్కడ పెట్రోల్ వేయించుకుందాం. ఉంది కానీ మళ్ళీ ఎందుకు ప్రాబ్లం. రా మరి అక్కడికి. $310 కొట్టు, $310. గన్ దాని మీద పెట్టకు. టైం వచ్చేసి మనకి 8 అవుతుంది, అంటే 7:50 అవుతుంది. అలా అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర చూసినప్పుడు అయితే 7:50 అయింది. ఇప్పుడు 8 అవ్వచ్చు. నేను కొంచెం ముందరికి వచ్చేసాను, మిర్రర్స్ తీయకుండా వచ్చేసాను. ఎప్పుడు నేను మర్చిపోయేది ఇది ఒకటే. చలి మాత్రం ఫుల్ ఉంది కాదు చూడండి. ఎప్పుడు లేని గ్లౌజులు కూడా వేసుకున్నాను చాలా రోజుల తర్వాత. షార్ట్ అయిపోయినాయి, మొత్తం చిన్నగా అయిపోయినాయి. గాయ్స్ చాలా రోజులు అయింది అసలు వీడియోస్ లేదు. ఎందుకు లేదు, అసలు ఎందుకు చేయట్లేదు వీడియోస్ నేనంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆల్ ఇండియా రైడ్ కోసం ప్లాన్ అని చెప్పాను కదా, దానికోసమే చాలా ప్లాన్స్ చేస్తున్నాను. మనకు ఒక బ్రదర్ కూడా దొరికిండు ఖమ్మం నుంచి. అంటే మనకి కాంటాక్ట్ అయ్యిండు. అతను కూడా ఆల్ ఇండియా ప్లాన్ చేస్తుండంట. అయితే ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం అంటే ఓకే అని చెప్పాను నేను కూడా. కానీ నాకు ఇప్పుడు ఇంకా డబ్బులు అయితే అరేంజ్ కాలేదు నాకు. దానికోసమే ప్రయత్నిస్తున్నాను. చాలా అంటే చాలా టైట్ పొజిషన్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి అందులో ఒకటి, నేను ఇంతకుముందు తాటికోల్ రోడ్ దగ్గర ఎక్స్ రోడ్ దగ్గర ఉండే కదా, అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేశాను. ఎందుకంటే ఆ ఇంటి ఓనర్ ఒకటే దమ్ చేసిండు. 1 సంవత్సరం ఆగు, నేను వెళ్ళిపోతాను. ఇంకా మన పాత ఇల్లే ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే కొంచెం రిపేర్ ఉంది అక్కడ, రిపేర్ చేయించలేదు నేను. ఇదే రైడింగ్ అనుకుంటా, బ్లాక్స్ అనుకుంటా. ఇంకా ఇక్కడనే తిరుక్కుంటూ పైసలు మొత్తం దీని మీదనే పెట్టాను. అది చేయించడానికి అసలు టైం సెట్ కాలేదు నాకు, అమౌంట్ లేకుండే. ఇంకా ఇప్పుడు అయితే చాలా కష్టంగా ఇల్లు అయితే ఖాళీ చేసిన. చాలా అంటే చాలా సామాను ఉండే. ఒక రోజు మొత్తం పట్టింది ఖాళీ చేయనిక. అందరు వచ్చారు, హెల్ప్ చేసారు నాకైతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే నేను ఆల్రెడీ అనుకున్నాను ఆల్ ఇండియా రైడ్ ప్లాన్ చేసి ఏ రిస్క్ ఉండొద్దు, ఈజీగా ఇట్లా వెళ్ళి ఎన్ని రోజులైనా సరే, 6 నెలలైనా, సంవత్సరం అయినా ఇలా వెళ్ళి రావాలి అనుకున్నా ఫ్రీగా. ఎందుకంటే మళ్ళీ ఫోన్లు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇట్లా అట్లా అని అంటే టెన్షన్ ఉండదు, మెంటల్ టెన్షన్ ఉండొద్దు. వెళ్ళిపోయినామంటే గతం అదే వర్క్ మీద ఉండాలన్నట్టు నా ఒపీనియన్. అందుకే నేను మొత్తం ఇప్పుడే క్లియర్ చేసుకున్నాను. ఆ బిజీలో పడి వీడియోస్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా ఈ రోజు అయితే టైం సెట్ అయింది నాకు వీడియో కోసం. ఎందుకంటే మీకు చెప్పాలి కదా, అప్డేట్ చేయాలి కదా అసలు ఏం జరుగుతుంది నా ఛానల్లో, నేను ఏం చేస్తున్నాను ఏంది అనేది. అందుకోసమే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఎక్కడికి లేదు, షార్ట్ రైడ్ నరేషన్ అని కలవనిక పోతున్నాను. ఇంకా ఎక్కడికంటారా, ఇంకా ప్రతిసారి ఆ పేరు తీసుకుంటే బాగుండదు. మీకు రూట్ చూస్తే తెలిసిపోయినాలే నేను ఎక్కడికి వెళ్తున్నాను. నరేషన్ దగ్గరికి వెళ్తున్నాను కలవనిక. చలి మాత్రం గాయస్ ఇంత ఎండలినా కూడా చలి ఇంత ఫుల్ ఉంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ కాగానే ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. చూడండి ట్రాక్టర్లో ఇంకా పండుకొనే ఉన్నారు ఎవరో. గాయస్ చూడండి ఇప్పుడే నరేషన్ అంతా కలిశాను. అసలు బ్లాక్ ఎందుకు చేయలే అంటే వస్తుంటే స్పీడ్గా వచ్చేసాను, చలి ఉండే కాబట్టి ఇంకా బ్లాక్ చేయలేదు. ఎందుకంటే నరేషన్కి వేరే పని ఉండే అంట. అన్నని కలవాలంటే ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి, లేట్ అయిందని వచ్చేసాను. అన్న 8-8:30 వరకే ఉంటాడు ఇంట్లో. ఇప్పుడైతే అయిపోయింది, రిటర్న్ అవుతున్నాను మన దేవరకొండకి.
ఇక్కడ చూడండి కల్వకుర్తిలో సిగ్నల్స్ పెట్టారు. 1 month అవుతుందంట స్టార్ట్ చేసి. మన దేవరకొండలో ఎప్పుడు సిగ్నల్స్ ఓపెన్ అవుతాయో. గాయ్స్ ఒకటైతే గుడ్ న్యూస్ ఉంది మనకి. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఆల్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా కన్ఫామ్ అయిపోయింది. అన్నతోటి మాట్లాడిన తర్వాత అన్న అయితే కన్ఫామ్ చేసిండు. ఓకే తమ్ముడు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు నాకైతే అప్డేట్ చెప్పు, అప్పుడు నేను మాట్లాడతాను. అంటే సెట్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇంకా సెట్ అనుకోండి, ఆల్మోస్ట్ అయింది, మొత్తమే సెట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనం చిన్నగా ప్లాన్ అయితే చేసుకుందాం. ఒక 1 month లోపే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసిన. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మ్యాప్ అది. ఇంకొకటి ఏంటంటే ఖమ్మం నుంచి ఒక బ్రదర్ సాయి అనేట ఆయన కూడా రైడరే. ఆల్ ఇండియా ప్లాన్ చేద్దాం అనుకుంటుండు. అయితే ఇద్దరం కలిసి ప్లాన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు అయితే వెళ్ళి అతనికి కాల్ చేసి మ్యాప్ అది ఎక్కడికి వెళ్దాం అనేది మ్యాప్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మీకు ఏదనేది ఇప్పటి నుంచి అప్డేట్ అవుతాయి. ప్రతి వీడియో అప్డేట్ చెప్తుంటాను ప్రతి వీడియోలో. ఇప్పటి నుంచి ఇంకా డైలీ వీడియో ఇస్తాను మీకు. అసలు నేను ఇప్పుడు చాలా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు కెమెరా సరిగా లేదు. 2 కెమెరాలు ఉన్నాయి కానీ ఇన్స్టా 360 ఉంది. ఇప్పుడు GoPro 8 ఉంది కదా నా దగ్గర. ఇప్పుడు అప్డేట్ అయితే చేసుకోవాలి. GoPro 8 నాకు సెట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఇస్తుంది. ఖచ్చితంగా అయితే నేను GoPro చేంజ్ చేయాలి. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవాల్సినది ఉంటుంది. ఇంకొకటి మన వెహికల్ కూడా తీసుకుందాం అనుకున్నా కదా, అది కూడా తీసుకోవాలి. ఇంకా ఎక్స్పల్స్ అయితే ఇంకా లాంచ్ కాలేదు. మరి దాని బదులు వేరేదైనా తీసుకోవాలా లేదా ఎక్స్పల్స్ కోసం ఇంకా వెయిట్ చేద్దామా, ఇంకా 1 month టైం ఉంది కదా అని అనుకుంటున్నా. ఏమవుతుందో ఏమో చూడండి. గాలి అయితే ఫుల్ వస్తుంది. నా వాయిస్ ఎట్లా వస్తుంది మీకు ఏమో తెలియదు కానీ మైక్ ఇవన్నీ చేంజ్ చేయాలి. హెల్మెట్ కూడా వేరేది తీసుకుందాం అనుకుంటున్నా. ఇది ఇప్పుడైతే హెల్మెట్ చాలా గాలి లోపలికి వచ్చేస్తుంది. ఈ గాలి రావడం వల్ల వాయిస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పటి నుంచి క్లియర్ ఉండాలి. మైక్ కూడా చేంజ్ చేద్దామా లేకుంటే ఈ సోనీ మైకే కంటిన్యూ చేద్దామా అనేది ఆలోచిస్తాను. మ్యాక్సిమం అయితే అన్నీ ఒక 2 sets పెట్టుకుంటాను స్పేర్గా. ఎందుకంటే ఎప్పుడు ఇలా ఏం కావచ్చు చెప్పలేం. మన రైడ్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఒక 6 months లేదా 8 months అయినా పట్టవచ్చు మన ఆల్ ఇండియా రైడు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇంకా వెళ్ళిపోయినామంటే కథం ఆగేదే లేదు. ఇంకా సక్సెస్ అయ్యే తిరిగి రావాలి. అంతా మీ చేతిలో ఉంది గాయస్. మీరు ఏం చేస్తారో ఏం చేయాలో ఇంకా మీ చేతుల్లో ఉంది మొత్తం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇంకా మనము ఎట్లా ఏందనేది అయితే ఒక మ్యాప్ తీసుకుంటాను. అంటే మ్యాప్ అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం, ఎక్కడి వరకు ఎండ్, ఎక్కడికి వెళ్దాం. మన ఇంటర్నేషనల్ రైడ్ కూడా ప్లాన్ ఉంది. మరి ఏమవుతుందో తెలియదు. ఆ ప్లాన్లో ఎట్లా ఇంక్లూడింగ్ వస్తుందా రాదా, లేకుంటే ఖాళీ ఆల్ ఇండియా రైడ్ ప్లాన్ చేసి ఆల్ ఇండియానే కొడతానా లేదా ఇంటర్నేషనల్ వెళ్తానా అనేది అప్డేట్ ఇస్తాను. ఇంకా నేను సెట్ చేసుకోలేదు. కొన్ని రోజులు అయితే టైం పడుతుంది సెట్ చేసుకుందాం. ఈ 1 month అయితే టైం పట్టవచ్చు అనుకుంటున్నాను. 1 monthలో అయిపోతుంది ప్లాన్. మీకైతే ప్రతి వీడియో అప్డేట్ ఇస్తున్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ప్రతి వీడియో అప్డేట్ మీకు ఇస్తుంటాను. మీరు చూడొచ్చు వీడియో అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు, ఎక్కడి వరకు వచ్చింది ప్లాన్స్ అనేది మీరైతే కంటిన్యూగా వాచ్ చేయొచ్చు. గైస్ చూసారు కదా వీడియో అయితే. మీరు ఆ వీడియో అక్కడి వరకు ఎండ్ చేశాను. ఎందుకంటే నాకు త్వరగా దేవరకొండకి వచ్చేది ఉండే, కొంచెం వర్క్ ఉండే నాకు. అందుకే తొందరగా వచ్చేసాను దేవరకొండకి. వచ్చిన తర్వాత నేను అసలు వీడియో చేద్దాం అనుకున్నా, చేయలేదు. మళ్ళీ ఈరోజు టైం కుదిరింది. చూడండి మన RR 310 అయితే ఇక్కడ పెట్టాను ఆఫీస్ దగ్గర. అది ఎందుకు ఏమైంది అసలు మ్యాటర్ ఏంటంటే చెప్పాను కదా ఆల్ ఇండియా రైడ్ కోసం అదైతే సక్సెస్ అయిపోయింది. మనకైతే గుడ్ న్యూస్. ఎప్పుడంటే ఈ 1 month లేదా 1.5 monthలో స్టార్ట్ అవబోతుంది మన రైడ్ అయితే. దాని గురించి కొన్ని ఎక్విప్మెంట్స్ మనకి చాలా కావాల్సి ఉన్నాయి. కెమెరా అవి ఇవి కావాలి. అవి అయితే తీసుకుంటా. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. ఇప్పటి నుంచి మనకి డైలీ వీడియోస్ వస్తాయి. ఏం తీసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, ఆల్ ఇండియా రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, అంటే ఏ డేట్ నాడు స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది మనది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు అయితే మీకు చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పాను, నెక్స్ట్ వీడియోస్లలో చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నాను. ఒక మ్యాప్ రెడీ చేసుకుంటున్నాం. నేను సాయి అనే ఒక రైడర్ అని చెప్పాను కదా ఖమ్మం నుంచి, అతను కూడా నా ఎమ్మటి వస్తున్నాడు. ఒక ప్లాన్ అయితే చేసుకుంటున్నాం. ఇంకా డిసైడ్ కాలేదు. కొంతమందిని అడిగి, అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ రైడర్స్ ఉంటారు కదా. నాకు లదాఖ్ రైడర్ వెళ్ళేటప్పుడు మన అన్న షాయిల్ కృష్ణ సపోర్ట్ చేసింది కదా.
అన్న లెక్క కొంతమందిని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఏదో మ్యాప్ తీసుకొని మన తెలివంది పోయి హడావుడిగా అది ఇది మిస్ అయ్యి మళ్ళీ బాధపడటం కంటే కొంచెం టైం ఉంది కదా మనకు 1 మంత్. ఆ 1 మంత్ టైంలో కొంచెం ప్లాన్ మంచిగా బందోబస్తు ప్లాన్ సెట్ చేసుకొని స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని కెమెరాస్ తీసుకోవాలి, కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, అంటే యాక్సెసరీస్ తీసుకోవాలి. చాలా నా దగ్గర తక్కువ ఉన్నాయి. అంటే ఏమున్నాయి మన దగ్గర, కెమెరా ఒకటే ఉంది గోప్రో, ఇంకొకటి Insta360 ఉంది. ఇలా Insta360 ఒకటి ఉంది నా దగ్గర. గోప్రో అయితే 8 ఓల్డ్ మోడల్ ఉంది, 8 బ్లాక్. ఇప్పుడైతే 11, 12 వచ్చేసినాయి, 13 కూడా రాబోతుందంట కనుక్కున్నాను. ఇప్పుడు మనమైతే కెమెరా తీసుకోవాల్సిన చాలా అవసరం అయితే ఉంది. కెమెరా ఒకటి తీసుకుంటాను. తర్వాత కొన్ని ఉన్నాయి ఐటమ్స్, ఇంకా నాకు గుర్తుకొస్తలేవు. సడన్గా రైడ్ ప్లాన్ అంటే ఆల్ ఇండియా అంటే అది కూడా చిన్న చిన్న రైడ్ దగ్గర నేను చాలా ఆలోచిస్తాను. ఇప్పుడు ఇంత పెద్ద రైడ్, ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నానంటే చాలా ఆలోచించాలి. బుర్రకి టైం వచ్చేసింది, బుర్రకి పని చెప్పే టైం వచ్చేసింది అనుకోండి. ఇంకా మనం అసలు ఏం చేద్దాం, ఎట్లా స్టార్ట్ అనేది చాలా ప్లాన్ చేసుకోవాలి. చాలా ఉంది. ఒక చిన్న లదాఖ్ అంటే చిన్నదేం కాదు, చాలా పెద్దదే అనుకోండి. లదాఖ్ ట్రిప్ లేదా వైజాగ్ వేసుకోండి. వైజాగ్ ట్రిప్కే నేను ఎంతో ఆలోచించి ఏమేమో తీసుకెళ్తాను. అట్లా హడావుడిగా అడ్డగోలుగా ఏదంటే అది లగేజ్ కాకుండా కొంచెం ఆలోచించి మనకి ఏది అవసరమో, ఏది అవసరపడుతుంది, ఏది పడదు, ఎక్స్ట్రాస్. ఇప్పుడు మైక్ ఉంది, మైక్ ఒకటి ఎక్స్ట్రా కావాలి. కెమెరా ఉంది, కెమెరా ఒకటి ఎక్స్ట్రా కావాలి. ఇంకా షూస్ ఉన్నాయి, షూస్ ఒకటి ఎక్స్ట్రా కావాలి. ఇంకా స్లిప్పర్స్ కావాలి. కొన్ని దగ్గర అంటే రైడ్ అయితే కంటిన్యూ చేయం కదా, ఒకరోజు ఏదైనా బాడీ పెయిన్స్ ఇట్లా వచ్చినప్పుడు స్టే చేస్తాం కదా, దానికోసం ఇట్లా ఏదో ఒకటి. ఇప్పుడు బైక్ ఉంది, బైక్కి డబల్ కీ, ఎందుకంటే ఎక్కడైనా కీ పడిపోయింది అనుకోండి. ఇట్లా కొన్ని ఐటమ్స్ టూ క్యారీ చేయాలి. అట్లా క్యారీ చేయాలని, తీసుకువెళ్ళాలని, ఏది తీసుకువెళ్ళాలి ఏది అనేది ఆలోచిస్తున్నాను. చాలా చాలా అంటే చాలా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు నేను ఆల్ ఇండియా రైడ్ చేస్తా అనుకోలేదు, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనకైతే సెట్ అయిపోయింది. అసలు కాదనుకున్నాను, అమౌంట్ సెట్ కావు నాకు, అసలు వెళ్ళను అని ఇన్ని రోజులు. అసలు నాకు వీడియో రాక నాకు తెలిసి లేదన్నా ఒక 25 days 1 month అవుతుంది అనుకుంటా నాకు తెలిసి లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. అసలు ఎప్పుడు అప్లోడ్ చేసినా ఎన్ని రోజులైంది కూడా అంత క్లారిటీ లేదు నా దగ్గర. అంటే అర్థం చేసుకోండి అసలు నేను ఎంత ఆలోచిస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీరు ఆలోచించండి. అసలు ఇన్ని రోజు నుంచి వీడియో ఎందుకు చేయాలంటే ఇదే రీజన్. ఆల్ ఇండియా రైడ్ కోసమే కొంచెం బయట తిరుగుతున్నాను, చాలా మనీ కోసం ప్రయత్నిస్తున్నాను. అవి సెట్ కాక కొన్ని రోజులు అటు ఇటు అయిపోయింది. ఇప్పుడైతే మనకైతే సెట్ అయిపోయింది. మనం బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. 1 month గ్యాప్ ఎందుకు ఇచ్చిన అంటే నెక్స్ట్ మంత్ నుంచి మన రంజాన్ షురూ అయిపోతుంది. అంటే రంజాన్ ఫెస్టివల్ అంటే అది మనం ఫాస్టింగ్ ఉంటాం కదా, అది ఇప్పుడు ఫాస్టింగ్ ఉండేది ఉంటుంది. మనకు వచ్చేది సంవత్సరానికి ఒకటి. ఆ నెల వదిలిపెట్టి పోవాలంటే సెట్ కాదు. ఎందుకంటే కొంచెం పవిత్రమైన నెల మాకి రంజాన్ నెల. అంటే ఆ రంజాన్ నెల అట్లా మిస్ చేయాలని అసలు నేను అనుకోలేదు. అందుకే 1 month గ్యాప్ తీసుకొని ఫెస్టివల్ అయిపోయిన తర్వాతనే నీట్గా బయలుదేరదామని అనుకుంటున్నాను. ఎందుకంటే పోయిన తర్వాత ఎన్ని రోజులు పడుతుందో, 6 months పడుతుందా, లేదా 1 year పడుతుందా, 1.5 year పడుతుందా, 8 months పడుతుందా చెప్పలేము. ఎప్పుడు ఎండ్ అవుతుందో మన రైడ్. అందుకే రంజాన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. మనకైతే 1 month గ్యాప్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఫాస్టింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా 1 month అనుకోండి, ఇంకా ఫెస్టివల్ అయిపోతే స్టార్ట్ అనుకోండి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ కాక ఇంకో నెక్స్ట్ మంత్కి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతాం. ఇంకా ఫస్ట్ వీక్ అంటే అటు ఇటు కావచ్చు, కాకపోవచ్చు, తొందరగా స్టార్ట్ కావచ్చు. ఫస్ట్ వీక్ కావచ్చు, సెకండ్ వీక్ కావచ్చు. టైం అయితే కరెక్ట్ చెప్పలేము. ఎందుకంటే మనకి టైం ఇప్పుడు సెట్ చేసుకుంటే సెట్ కాదు. ఎందుకంటే కొన్ని చాలా ఐటమ్స్ తీసుకునేది ఉన్నాయి అదే అన్నట్టు. అందుకే ఇప్పటి నుంచి మనకి డైలీ బ్లాగ్ వస్తుంది. అసలు నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఏంది, ఇంకేం తీసుకోవాలి అని డైలీ బ్లాగ్ అయితే చేస్తాను. మీరైతే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఆల్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా నేను బైక్ తీసుకోవాలన్నా లేదా అదే బైక్ మీద రైడ్ చేయాలన్నా, అమౌంట్ అంటే మనీ వేస్ట్ చేయకుండా అదే బైక్ మీద స్టార్ట్ చేద్దామా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కంఫర్ట్ ఉండదో లగేజ్ కోసం ఇలా అని అన్నీ ఆలోచించి నా బుర్ర పాడైపోతుంది అనుకోండి. ఏం చేయాలి ఎంత అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు వేరే వెహికల్ తీసుకోవాలన్నా మినిమం 2 lakhs అయినా కావాల్సిందే. మన ఎక్స్పల్స్ తీసుకోవాలన్నా కూడా అది ఇంకా లాంచే కాలేదంట. ఈ మంత్లో లాంచ్ అవుతుంది. అంటే లాంచ్ అయింది, ఇంకా మన షోరూమ్స్కి రాలేదు. ఈ మంత్లో రావచ్చు, రాకపోవచ్చు. అది రివ్యూ ఎట్లా ఉందో చూడలేదు. అసలు వెహికల్ ఎట్లా ఉంది, సెట్ అయిందా కాలేదా. అంటే మన పాతది ఎక్స్పల్స్ 200 అయితే ఓకే అనుకోండి. ఇప్పుడు 210 వస్తుంది కదా, సెట్ అయిందా లేదా అనేది తెలియదు. అసలు ఏది తీసుకోవాలి ఏంది అర్థం అవ్వట్లేదు. నేనైతే RR 310 అయితే వేస్ట్గా తీసుకున్నా అనిపిస్తుంది. తొందరపడి తీసుకున్నా. అది తీసుకోకుండా మంచి అడ్వెంచర్ తీసుకుంటే బెటర్ ఉండే.
ఓకే, అయిపోయింది కదా, అయిపోయింది దాని గురించి మనం ఆలోచించి వేస్ట్. ఏదో చూద్దాం. అయితే కొత్తది తీసుకుంటాను బైక్, లేదంటే ఇదే బైక్ మీద రైడ్ చేయవచ్చు ఆల్ ఇండియా, చెప్పలేము. ఎందుకంటే తెలుసు కదా, సైకిల్ మీద దేని మీదైనా చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఎక్సెల్ మీద సైకిల్స్ మీద వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకైతే ధైర్యం ఉంది చాలు, దేని మీదైనా వెళ్ళిపోతాం. కాకపోతే లగేజ్ కోసమే కొంచెం అటు ఇటు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం RR 310కి డూమ్ ఉంటుంది కదా, ఎక్కడైనా అడ్వెంచర్ ఇట్లా రావచ్చు, రాళ్ళు తగిలి కింద డూమ్ పగిలిపోవచ్చు అన్నట్టు భయం అవుతుంది. ఏదో ఒకటి చేద్దాం. వెహికల్ తీసుకుందామా వద్దా అనేది ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. చూస్తాను, ఎందుకంటే మనీ వేస్ట్ చేయడం నాకు నచ్చట్లేదు. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ మనీ వేస్ట్ అవుతుంది. మనం నెక్స్ట్ రైడ్కి ఇంకా చాలా లాంగ్ కదా ఆల్ ఇండియా అంటే, దానికి ఇబ్బంది ఏమైనా అవుతుందో అని ఆలోచిస్తున్నాను. ఇంకా మీరైతే మన వీడియో చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేవరకొండ పీపుల్కి అయితే మరీ